అసలు జర్మనీ ఎందుకు చూస్ చేసుకున్నావు? సో అసలు ఏంటి అడగాలనుకుంటున్నా ఏంటంటే ఎగ్జామ్స్. వద్దు, ఇప్పుడు ఇది కూడా నేను ఒక వీడియో చేసిన, 1 డే బ్యాటింగ్ అని చెప్పి చేసిన. అది రియల్గా కదా? నీకు ఎట్లా అనిపించింది అంటే నైట్ కూర్చొని చదివేసి రేపు రాసేస్తా అంట. వద్దు, లైక్ ట్రాఫిక్ లైట్స్ ఏమైనా దాటేయడము, లేకపోతే ఈ స్కూటర్ని ఫుట్ పాత్లో నడిపిస్తే ఫైన్స్, ఇవన్నీ నార్మల్గా కామన్గా ఉంటాయి జర్మనీలో. కానీ మనోడికి జరిగి చాలా డిఫరెంట్. మనోడే చెప్తాడు, చెప్పసలు నీకు ఫైన్ ఎందుకు పడింది? 15,000 ఫైన్, అంతేనా? ఇండియన్ రూపీస్లో 15,000 మనోడికి అయితే ఫైన్ పడింది. సో స్నేహిత్, నువ్వైతే ఇండియాలో ఒక స్టాండర్డ్ జాబ్ ఉంది నీకు, అండ్ మినిమం 10 lakhs ప్యాకేజ్ అవుతుంది నీకైతే. సో అవి రెండు వదులుకొని నువ్వు జర్మనీకి ఎందుకు వచ్చావు? ఆర్ ఎల్స్ వచ్చేవాళ్ళు రావచ్చా? సో నువ్వు వచ్చి 4 months అయింది, కానీ నీకైతే పార్ట్ టైం దొరికేసింది కదా. ఇప్పుడు నువ్వు పార్ట్ టైం చేస్తున్నావు కదా. చేస్తున్నావు. సో మనం మెయిన్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అసలు జర్మనీకి వస్తే పార్ట్ టైం దొరకడం చాలా కష్టం, జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే అసలు తీసుకోరు అనే ఒక దాంట్లో ఉంటారు. సో నీ పార్ట్ టైం రావడానికి నువ్వేం చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 months అయింది 4 months అయింది ఆల్మోస్ట్, మార్చ్లో వచ్చినా కాబట్టి. ఒక 2 positives అండ్ 2 negatives చెప్పు. ఓకే, ప్రజెంటింగ్ యూ స్నేహిత్. 4 months అవుతుంది అంతే వచ్చి మనడు. సో తెలిసిపోయింది, అన్ని బయటికి తీద్దాం. కానీ మనోడికి జరిగి చాలా డిఫరెంట్. మనోడే చెప్తాడు, చెప్పసలు నీకు ఫైన్ ఎందుకు పడింది? 15,000 ఫైన్, అంతేనా? ఇండియన్ రూపీస్లో 15,000 మనోడికి అయితే ఫైన్ పడింది. ఎట్లా పడిందో అడుగుదాం. అందులో 10,000 నువ్వు తీరిస్తే ఇప్పుడు చెప్తా. అది సీరియస్నెస్ చూసి 15 తీరుస్తావు కదా. అది 15,000 ఫైన్ ఎలా పడిందంటే, నేను నా రూమ్ లో కింద అంతా మ్యాటింగ్ ఉంటది. అంటే నార్మల్ ఇలా చెక్క ఫ్లోర్ లేదు, నీకు ఒక మ్యాట్ ఉంటది మొత్తం. ఓకే. సో మొన్న మా ఫ్రెండ్ ఇట్లా ఐరన్ చేసుకుంటా, ఐరన్ బాక్స్ కావాలరా అంటే, నా రూమ్కి వచ్చేరా ఇక్కడే ఉంది అని అన్న. వాడు చేసుకున్నాడు. ఐరన్ చేసుకున్న తర్వాత అక్కడ బాక్స్ పెట్టిండు. నేను దాని తర్వాత అంటే వాడు చెప్పాడు బాక్స్ ఆఫ్ చేశా అని. ఆఫ్ చేశాడు కదా అని చెప్పి నేను అది తీసి టేబుల్ మీద పెట్టి నేను కిందికి వెళ్ళిపోయా. అది ఏమైందో తెలియదు, ఆ ఐరన్ బాక్స్ కింద పడింది. ఇక్కడ మ్యాట్ మీద పడింది. కరెక్ట్ ఐరన్ బాక్స్ షేప్ లో, ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో కొంచెం కాలింది మ్యాట్. టామ్ అండ్ జెర్రీ సినిమాలో ఫేస్ అయినట్టు ఆ షేప్ లో ఇట్లా ట్రయాంగిల్ సింబల్ లో కాలింది మ్యాట్. ఓన్ని ఇలా కాలింది ఏంది అనుకున్నా. పైకి వచ్చి చూసేవారు కాలిపోయి ఉంది, మొత్తం కూడా కాలే. ఆ ప్లేస్ వరకు ఆ పైన ఫర్ లైట్ గా ఇట్లా లేసిపోయింది అంతే. ఎందుకంటే ఆ బాక్స్ అప్పటికి కొంచెం కూల్ డౌన్ అయింది, పైన లేసిపోయింది. ఓకే, సరే, ఇక్కడ వరకు మనోడు చెప్పింది కరెక్టే ఉంది. సో ఈ ఫైన్ పడ్డానికి మెయిన్ కారణం మనం చెప్తారు, అసలు ఎందుకు పడ్డది అని చెప్పేసి. మనోడు అసలు ఎందుకు అసలు అక్కడ వరకు పోయేది మెయిన్ గా, ఆడ కట్ చేసి ఏదో చేస్తే పోయేది. మెయిన్ గా దేని వల్ల వచ్చిందంటే మనోడు వాళ్ళని చెప్తాడు. అది నా ధూళిపేట, నాకు ధూళి ఎక్కువ. నాకు ధూళి ఎక్కువ. ఏంటంటే కొంచెం కాలంగానే నేను ఏమనుకున్నా, మంచం తీసి ఇలా వేసేద్దాం, అది కిందకి వెళ్ళిపోద్ది, కనబడదు అనుకున్నా. చేసే అలానే ఫస్ట్. కానీ ఇప్పుడు నేను రూమ్ వెకేట్ చేసి నాకు సింగిల్ రూమ్ కోసం ఎత్తుకుతే నాకు ఒకటి దొరికింది. సో ఇప్పుడు వెకేట్ చేసేటప్పుడు చెప్దాంలే, ఎందుకైనా కొంచెం కాలింది కదా. అయినా వాడు చాలా ఫ్రెండ్లీగానే ఉండే జర్మన్. సరే చెప్దాము అని చెప్పి నా గులాబల నా దాంతో పాటు నేనే ఫోటో తీసి, హాయ్ హౌ ఆర్ యూ సేబ్, కొంచెం లైట్ గా ఇలా కాలింది, సో ఒకసారి నీకు చెప్దామని చెప్తున్నాను, నేను ఇంకో 2 days లో కాల్ చేస్తున్నాను రూమ్ అని చెప్పా. ఓ ఓకే, ఐ విల్ కమ్ అండ్ సీ అని అన్నాడు. దాని తర్వాత ఆ ఫోటో చూసి పంపించానా, వచ్చిండు. వచ్చి చెక్ చేసి కష్టము, ఇదేంటి కష్టము, మ్యాట్ అంతా చేంజ్. ఇదే సార్ మ్యాట్ చేంజ్ చేయడం ఏంటి? ఏదో చిన్నగా ఏదో నిజాయితీ పరుండని నిజం చెప్తే అని అంటే, లేదు మ్యాట్ అంతా చేంజ్ చేయాలి. సో మ్యాట్ అంతా చేంజ్ చేస్తే ఫస్ట్ 40,000 అన్నాడు. 40,000 అవుతుంది. సో ఈ చిన్న పార్టీకి నేను ఇప్పుడు చేంజ్ చేయను కాబట్టి నేను నీ దగ్గర 15,000 తీసుకుంటున్నా, అందుకే నీకు ఆ ఆఫర్, నీకు ఆ డిస్కౌంట్ ఇచ్చాను ఇంకా నేను అని అన్నాడు. ఇక తగ్గదా అని అంటే, నో డిస్కౌంట్ కైనరా బాట్. అబ్బా, నో డిస్కౌంట్. 15,000 అలా బుక్ అయిపోయాయి బై. ఈ ఇన్సిడెంట్ నీకు చాలా విచిత్రంగా అనిపించుంటది. చాలా విచిత్రంగా భయాన్ని సృష్టించింది. ఇప్పుడు ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా చాలా జాగ్రత్తగా. ఓకే, సరే, జాగ్రత్త అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం, పోలీసు వస్తున్నారా లేదా అన్ని ఫాలో అవుతున్నా. ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలు ఇది ఎవరికి చెప్పినా కానీ అసలు అబ్బా. సో స్నేహిత్, నువ్వైతే
ఇండియాలో ఒక స్టాండర్డ్ జాబ్ ఉంది నీకు అండ్ మినిమం 10 lakhs ప్యాకేజ్ అయితే ఉంది నీకైతే. సో అవి రెండు వదులుకొని నువ్వు జర్మనీకి ఎందుకు వచ్చావు, ఆర్ ఎల్స్ వచ్చేవాళ్ళు రావచ్చా, అంత అమౌంట్ చేస్తున్నా అంటే లైక్ అంత అమౌంట్ శాలరీ సంపాదిస్తున్నా వాళ్ళు రావచ్చా, ఆర్ ఎల్స్ లేకపోయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకపోయిన వాళ్ళు రావచ్చా అని నీ వ్యూ ఏంటిది మన ఫాలోవర్స్ చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ వచ్చే వాళ్ళు అయితే ఒక 1-2 years జాబ్ చేసి వస్తే అయితే దట్ విల్ డెఫినెట్లీ బీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, జాబ్ చేసి వస్తే మాత్రం పక్కా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు డబ్బుల ప్యాకేజ్ అంటే సో నాకు 4 months అయింది జర్మనీకి వచ్చి, బట్ నేను 4 years జాబ్ చేసిన ఇండియాలో. ఓకే, సో ఈ మొత్తం 4 months 4 years కలిపిన ఎక్స్పీరియన్స్తో నేను ఏం చెప్తానంటే మీకు నిజంగా హార్డ్ వర్క్ చేయాలి. ఈ కష్టాలు పార్ట్ టైం కష్టాలు కూడా ఉంటాయి, నీకు కూడా తెలిసిందే. ఓకే, ఈ పార్ట్ టైం కష్టాలని అనుభవించి నువ్వు లాంగ్వేజ్ నేర్చుకుంటూ సబ్జెక్ట్స్ మీద కూడా టైం పెట్టి ఈ 3 ఇక్కడైతే నాకు తెలిసి పార్ట్ టైం జాబ్, లాంగ్వేజ్, స్టడీస్, ఈ 3 నువ్వు పర్ఫెక్ట్గా టైం ఇచ్చుకుంటూ మేనేజ్ చేయగలుగుతావు అంటే ఐఎమ్ షూర్ నీకు పక్కా ఒక మంచి స్టెబిలిటీ అయితే ఇక్కడ దొరుకుతుంది. బట్ ఎవరైతే విపరీతంగా యూఎస్లో లాగా డబ్బులు సంపాదిద్దామంటే అదైతే ఇక్కడ అవ్వదు. బట్ నీకు ఒక మెంటల్ స్ట్రెస్ లేకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే 100% ఉంటుంది. ఓకే, అది సో అలా ఎక్స్పీరియన్సెస్, ఇఫ్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ దెర్ ఇస్ నథింగ్ టు లూజ్ అని నేను నమ్ముతా. అంటే అంతే, ఎక్స్పీరియన్సెస్ నీకు చాలా మ్యాటర్ అవుతాయి అని అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ లా కన్సిడర్ చేసుకునే నేను వచ్చిన. అంతే, అట్లా కూడా నాలాగా అలా ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అంటావు. నాకు నైస్. సో నువ్వు వచ్చి 4 months అయింది, కానీ నీకైతే పార్ట్ టైం దొరికేసింది కదా, ఇప్పుడు నువ్వు పార్ట్ టైం చేస్తున్నావు కదా. చేస్తున్నా. సో మనం మెయిన్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అసలు జర్మనీకి వస్తే పార్ట్ టైం దొరకడం చాలా కష్టం, జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే అసలు తీసుకోరు అనే ఒక దాంట్లో ఉంటారు. సో నీ పార్ట్ టైం రావడానికి నువ్వేం చేసావు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో నాకైతే ఇప్పుడు ఒక పార్ట్ టైం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ పార్ట్ టైం ఈ సమ్మర్ బ్రేక్లో ఫుల్ టైం కూడా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఒక 2 months నాకు ఫుల్ టైం కూడా ఇస్తా అన్నారు. సో ఇలా రావడానికి ఫస్ట్ నేను డైరెక్ట్గా మెసేజ్ చేయడం కంటే డైరెక్ట్గా వెళ్ళి కలవడం బెటర్. ఓకే, అట్ ద సేమ్ టైం కొంచెం కాన్ఫిడెంట్గా మినిమం A1 లెవెల్ అట్లీస్ట్ అదైతే మ్యాండేటరీ, A1 అన్నా కొంచెం నేర్చుకొని వెళ్ళి 4 ముక్కలు నువ్వు మాట్లాడగలిగి వాళ్ళ నుంచి కొంచెమన్నా నువ్వు గ్రాస్ప్ చేసుకొని అర్థం చేసుకోగలిగితే ఐఎమ్ షూర్ నీకు ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి పక్కా దొరుకుతాయి. ఓకే, సో నా సెమ్లో వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 80% వాళ్ళకైతే దొరికాయి. 20% ఇంకా స్టిల్ ఎత్తుకుతున్నారు. సో కొంచెం లాంగ్వేజ్తో పాటు నువ్వు వెళ్ళి కాన్ఫిడెంట్గా మాట్లాడితే నీకు పక్కా పార్ట్ టైం అయితే దొరుకుతుంది. ఓకే, ఇది కూడా ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ బెర్లిన్ లాగా చూసుకుందాం, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు బట్ పార్ట్ టైం అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఎంత గట్టిగా వెతికి అంటే ఈ కాంపిటీషన్లో మనం ముందున్నారంటే ఎక్కువ జర్మన్ వచ్చి ఉండాలి, లేకపోతే మనం ఎక్కువ సైట్స్ ఆర్ యాప్స్ లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్ బాగా తిరుగుతూ ఉండాలి. 100%లో నువ్వు ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉంటాయి. సో మనది వచ్చేసి ఇక్కడ కొంచెం టౌన్ టైప్లో కాబట్టి మన రిఫరెల్స్ కానీ అవి కానీ ప్రజెంట్ అయితే వర్క్ అవుతున్నాయి. ప్లస్ నువ్వు బాగా తిరిగావు కాబట్టి మంచి సెట్ అయిపోయింది. సో అట్ ద సేమ్ టైం ఫస్ట్ రాగానే అయితే పార్ట్ టైం దొరకదు. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఒక 1 month నీ సిటీ రిజిస్ట్రేషను, నీ బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేషను, నీ ట్యాక్స్ ఐడి జనరేట్ అయ్యి ఇంటికి ట్యాక్స్ ఐడి రావడము, సో వీటికి నీకు ఒక 1 month ఈజీగా పడుతుంది. ఓకే, సో సెకండ్ మంత్ నువ్వు ఒకవేళ ట్రై చేసినా మినిమం నీకు ఒక 2 months ఒక బఫర్ టైం లాగా పెట్టుకొని రండి. రాగానే నాకు వచ్చేయాలి అరే స్ట్రెస్ తీసుకొని ఒకరిద్దరు ఉంటారు మనకి తెలిసిన. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో నాకు వచ్చి 1 week అవుతుందిరా పార్ట్ టైం లేదు, అరే 1 week కదరా మెల్లగా రాను మనకి ఇంకా దొరకలే. ఆ స్ట్రెస్తోని పెట్టుకోకుండా కొంచెం లాంగ్వేజ్ నేర్చుకొని కొన్ని వర్డ్స్ నేర్చుకొని మీకు నచ్చింది చెప్పగలిగేటట్టు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకొని బేసిక్స్ ఒక 2 months బఫర్ టైం పెట్టుకొని వెతికితే దొరుకుతుంది పక్కా. సో ఇది మనోడు వ్యూ అయితే కరెక్టే. ఎట్లా అంటే కొంచెం ఇలా యాక్టివ్గా ఇలా ఉండేస్తే మనకి A to Z అన్నీ అర్థమైపోతాయి. నార్మల్ ఇలా చెప్తుంటే కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది, దాన్ని గ్రాస్ప్ వేసుకొని వెళ్ళిపోవడమే మ్యాక్సిమం. సో మనకు కూడా అందరూ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉంటారు. వేరే కంట్రీస్ వాళ్ళైనా కానీ చాలా మంచిగా ఉంటారు. లైక్ జర్మన్స్ ఇలా అగ్రెసివ్గా అలా ఏముండరు, చాలా నీట్గా మంచిగా ఉంటారు. సో మనం ఎలా ఉంటాం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓవరాల్గా.
సో అది ఈ వీడియోకి అయితే ఇదే. నెక్స్ట్ వీడియోలో ఇంకెవరిని తీసుకెళ్ళారు, లైక్ మీకు జాబ్ అయిపోయి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావాలా, లేకపోతే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు కావాలా, లేకపోతే ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ఎలా కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే ఆ పర్సన్తో మీట్ అవుదాము. ఇలా ఎన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మనోడు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి, ఫుల్ కామెడీ ఉంటాయి. నేనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను, డూ చెక్ ఇట్ అవుట్.